శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులు అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం సంత్ గులాబ్ బాబా వారి యొక్క దివ్య లీలల స్మరణంలో మనం 13వ రోజు 13వ అధ్యాయం మనం ఇవాళ స్మరణం చేసుకుందాం. ముందుగా గులాబ్ బాబా వారి పాదపద్మాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని, గోపాల గోపాల దేవకీనందన గోపాల గులాబ్ బాబా గోపాల. మనం కాటేలు వెళ్ళలేకపోవచ్చు, కానీ గులాబ్ బాబా వారు తాలూకా దివ్య లీలలని మనకి పిచ్చయ్య మాస్టర్ గారు, కీర్తిశేషులు పిచ్చయ్య మాస్టర్ గారు మనకు అందించినటువంటి ఆధ్యాత్మిక అమృత గుళిక ఇది. ఇవాళ మనం కాటేలు వెళ్ళి స్వామివారిని దర్శించి అంతటి ప్రహసనం నిజంగా వెళ్ళగలిచినటువంటి భక్తులు చాలా ధన్యులు. కానీ వెళ్ళలేనటువంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళకి మనకి అందించినటువంటి ఆధ్యాత్మిక అమృత గుళిక కీర్తిశేషులైనటువంటి పిచ్చయ్య మాస్టర్ గారి ద్వారా మనకి ఈ గ్రంథం, ఈ పవిత్రమైనటువంటి గ్రంథం మనం ప్రతిరోజు స్వామివారి తాలూకా లీలలను మనం స్మరణం చేసుకుంటే సాక్షాత్తు స్వామివారు మన ఇంట్లోనే మనతో పాటు ఉంటారు అనేటువంటి మనోవిశ్వాసం, దృఢ విశ్వాసం, అది నిశ్చలమైనటువంటి భక్తి ఎక్కడైతే ఉంటుందో సాక్షాత్తు స్వామివారు గులాబ్ బాబా వారు మనతోనే ఉంటారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ మనం స్వామివారి తాలూకా లీలల్లో బాబా కర్మయోగి గత భాగం చెప్పుకున్నాం. అదే ఇవాళ కూడా మనం స్మరణ చేసుకుంటున్నాం. దాన్ని అనుసరించుకుంటూ మహాత్ములంతా కర్మయోగులే. కర్మయోగి అయినటువంటి భగవంతుడు కూడా గోవులని గొర్రెల్ని మేపాడు. రాజసూయ యజ్ఞం జరుగుతూ ఉండగా వేలాది మందికి భోజనాలు వడ్డించి వాళ్ళు తిన్న ఎంగిలి విస్తళ్ళు ఎత్తాడు. చాలామంది మహాత్ములు కుట్టు పనులు, కుమ్మరి పనులు, కమ్మరి పనులు, నేత పనులు, తోటమాలి పనులు చేసేవారు. షిరిడీ సాయినాథుడు సాక్షాత్తు 5 ఇళ్లలో 5 గృహాలలో భిక్షాటనం చేసి మూగజీవులకి సమర్పించి భక్తులకి పెట్టి 4-5 ముద్దలు తిని కాలం గడిపేవారు. పిండి విసిరి కలరా వ్యాధిని ఊరిలోకి రానియకుండా ఊరి పొలిమేరల్లో భక్తుల చేత పిండి చెల్లింపజేశారు. దక్షిణ అనే యజ్ఞాన్ని ఆచరిస్తూ అనాథలకి, బీదసాదలకి కొంత ద్రవ్యాన్ని పంచిపెట్టి ఇచ్చిన కొద్ది మొత్తాన్ని కట్టెలు, నూనెలు కొనడానికి ఉంచుకొని తన జేబులు ఖాళీ చేసుకునేవాడు. అలాగే గులాబ్ బాబా వారు నిష్కామ కర్మయోగి. జీవితమంతా పడరాని కష్టాలు పడుతూ విచక్షణారహితంగా అందరికీ సేవలు చేశారు. ఎప్పుడు గొడ్ల చావిళ్లలో జీవిస్తూ కాలం గడిపారు. గోవులని, గేదెలని పొలాల్లో మేపి గోశాలలో పేడకళ్ళు ఎత్తుతూ పాలు అమ్మేవారు. ఇటుక బట్టీల వద్ద కూలీగా పనిచేసి అన్నపూర్ణ కావిడి మోసి భిక్ష చేసి అందరికీ పెట్టి మిగిలింది తాను భుజించేవారు. ఊరూరా కాలినడకనే తిరుగుతూ భక్తి ప్రచారం చేసేవారు. ఇలా ఎన్ని పనులు చేసినా వాటి ఫలితాలతో సంబంధం లేకుండా మసలుతూ ఉండేవారు. ఈరోజు భారతావనిలో గుహలలో ఉన్న యోగులు, ఆశ్రమాలలో ఉన్నటువంటి మహాత్ములు ఆత్మసాక్షాత్కారం, జన్మరాహిత్యాలకి తపస్సు చేస్తూ ఉన్నారు. సిద్ధేశ్వర సంత శ్రీ గులాబ్ బాబా వారు కాటేల్ నివాసి అయిన గులాబీ రంగు చొక్కా మోకాలు వరకు ధోవతి ధరించి ఎప్పుడూ పర్యటిస్తూ ఉంటారు. చూడటానికి వామనమూర్తి అయినా వారి కీర్తి బహుదొడ్డది. అన్యం పుణ్యం ఎరగని పసిపాప వంటి మనస్సు, బ్రహ్మతేజం ఒలికే ముఖమండలం, తిండి తీర్థాల పట్టింపు కానీ, విశ్రాంతి ఊసుగు కానీ లేకుండా రాత్రింబహుళ్ళు భజనలు చేస్తూ నామ సంకీర్తనలో లీనమైపోయే ఆ మహానుభావుడు ఉపన్యాసించడం మొదలు పెడితే వేదాంగాలు, శాస్త్రాలు చదివిన మహాపండితులు కూడా విస్తుపోయేవారు. వారు మాట్లాడుతూ ఉంటే సమస్త శాస్త్రాలు సహజంగానే దొర్లుతూ ఉంటాయి. వారిది సహజమైనటువంటి ప్రజ్ఞ. సరస్వతి వారి జిహ్వాగ్రం మీద నర్తిస్తూ ఉంటుంది. ఆయన వేల కొద్ది చదువు సంధ్యలు రాని పల్లెటూరి అనాగరికులను, దీనులని, హీనులని ఉపన్యాసాలతో ఉర్రూ తొలగించి ఆకర్షించి మంత్రముగ్ధులను చేసి భక్తి మార్గంలో నడిపిస్తూ ఉండేవారు. వారిని సన్మార్గులుగా తీర్చిదిద్దేవారు. గులాబ్ బాబా వారి దివ్యత్వంతో, యోగశక్తులతో వేల కొద్ది ప్రజలకి ప్రగాఢ విశ్వాసం. సాధు సంతులు త్రికారజ్ఞులైనటువంటి వారిని మనం అర్థం చేసుకోలేకపోయినా వారి ఆదేశాలని పాటించినట్లయితే మనకి మేలు జరుగుతుంది. ఏ దేశంలో ఇలాంటి మహాత్ములు జన్మిస్తారో ఆ దేశం పునీతమైనది, పుణ్యప్రదమైనది చెప్పాలి. వర్షాలు, నదులు, పంట భూములన్నింటినీ ఎలా సస్యశ్యామలం చేస్తూ ఉంటాయో అలాగే బాబావారి పాదస్పర్శ చేత భారతదేశంలో అన్ని ప్రాంతాలు పునీతమయ్యాయి. గులాబ్ బాబా వారిని ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వారి వెంట భక్తజన గణం ఉంటూ ఉంటారు.
అందరూ కలిసి పరవశలై పాడుతూ అందరినీ పరవశింపజేస్తూ భక్తి పరిమళాలు వెదజల్లుతూ ఉంటారు. ఆనంద జుంజామారుతం వలె ఒక ఊపు ఊపి మరెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. అదే వారి దివ్యమైనటువంటి వ్యక్తిత్వం. నైతిక విలువలు, భక్తి, ప్రేమతత్వాలు కరువైనటువంటి నేటి సమాజంలో భక్తి ప్రేమ అనేటువంటి జ్యోతుల్ని అందరి హృదయాల్లో వెలిగిస్తూ ఉంటారు. బాబా కర్మయోగి అనడానికి కొన్ని సంఘటనలు మనం ఇక్కడ స్మరణం చేసుకుందాం. బాబావారు పూరీ జగన్నాథ యాత్ర సమయంలో ఒక వృద్ధుడు తారసిల్లాడు. శరీరం మీద బట్టలు లేక ఎముకల కొరికే చలలు వణుకుతూ బాధపడుతూ రోడ్డు మీద పడి ఉన్న ఒక నిరుపేద అయినటువంటి వృద్ధుడు అతను. బాబా కారుని ఆపమని చెప్పి అతనికి సపర్యలు చేసి తన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు అతనికి తొడిగి అతని చేతిలో కొంత డబ్బు పెట్టి 2 రోజుల వరకు బాబా చొక్కా లేకుండా ప్రయాణం చేశారు. ఇల్లు వాకిళ్ళు లేనటువంటి బీదలని ఆదరించి వారి కష్టాలలో పాలు పంచుకున్నారు. శ్రీ మహాలక్ష్మిని సేవించే భక్తుడు 1/7/89 తేదీన బాబా జన్మదినోత్సవ కార్యక్రమానికి మల్కాపూర్కు వచ్చి అతను లక్ష్మీనారాయణ స్వరూపుడైనటువంటి బాబా వారికి 500 రూపాయల చీరని కొని బాబాకు కప్పారు. ఒక వృద్ధురాలు ఎంతో దూరం నుంచి కాలినడకన ప్రయాణం చేసి జనసమూహంలోకి రాలేక దూరం నుంచి నిలబడి ఉండి ఆమె చూస్తూ ఉంటే బాబా వారు ఆమెను పిలిపించి చీరను కప్పి నమస్కారం చేశారు. బాబా కోసమని ఇంటి వద్ద నుంచి రొట్టెలు తయారు చేసుకుని వచ్చింది. ఎంతోమంది భక్తులు తెచ్చినటువంటి పదార్థాలు ఆరగించకుండా ఆమె ప్రేమతో సమర్పించినటువంటి రొట్టెలని బాబా తినడం అందరికీ ఆశ్చర్యపరిచింది. ఇలాంటి పూలైన సంఘటన సాయి చరిత్రలో కూడా మనం స్మరణం చేసుకునే ఉంటాం. బాబా ప్రపంచంలో ఏ వైద్యులు నయం చేయలేనటువంటి రోగాలు తనపై ఆపాదించుకుని రోగగ్రస్తులవుతూ ఉంటారు. 4 సంవత్సరాల క్రితం బొంబాయి జనరల్ హాస్పిటల్లో బాబా వ్యాధిగ్రస్తులై 3 నెలలు ఉన్నారు. సుమారు మధుమేహం అంటే షుగర్ వ్యాధి 500 పాయింట్లకు చేరింది. ఒక భక్తుని కండ్లకు వచ్చినటువంటి పక్షవాతాన్ని స్వీకరించిన కారణాన బాబా వారి కళ్ళు 3 నెలల పాటు మూసుకుపోయింది. అలాగే వైద్య కళాశాలలో సీనియర్ వైద్యులు ఎన్ని వైద్యాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. వైద్యంలో నిష్ణాతులైనటువంటి ఎంతోమంది వైద్యులు చేసినప్పటికీ కూడా ఏమీ లాభం లేకపోయింది. చివరికి వైద్యులు బాబాను సమీపించి నమస్కారం చేసి మీ వ్యాధిని మీరే తగ్గించుకోవాలి తప్ప మా చేతుల్లో ఏమీ లేదని శరణాగతులయ్యారు. వెంటనే మీరు వైద్యం చేయండి, తగ్గిపోతుంది అన్నారు బాబాగారు. భక్తులు పదే అభ్యర్థించిన మీదట 3 నెలల తర్వాత రహస్యాన్ని కాటేల్లో చెప్పారు. 2000 మంది ప్రాణాలు కాపాడటానికి ఈ బాధ అంతా పడ్డాను. ప్రతివాడి రోగం నివారణ చేసినట్లయితే మూగవారిని సైతం మాట్లాడినట్లు చేస్తే ఇక వైద్యులతో పని లేదు కదా అని బాబా అన్నారు. ప్రపంచంలోని వైద్యులు మానవుల రోగాలను నయం చేయగలరేమో కానీ మానవుల స్వభావాలను మార్చే శక్తి ఒక్క సత్పురుషులకి మాత్రమే, సంతులకి, అవధూతలకి మాత్రమే ఉంటుంది. అంధుడైనటువంటి వృద్ధ బికారిని వెతుకుతూ బయలుదేరినటువంటి బాబా 1973 సంవత్సరంలో మాజల్కేడ్లో జరిగిన వృత్తాంతాన్ని బాబా భక్తురాలు కుమారి పుష్పతాయి తెలియజేసింది. ఒక అంధుడైనటువంటి వృద్ధ బికారి పట్ల బాబా వారు చూపించిన ఔదార్యాన్ని తెలిపినటువంటి మహత్తరమైనటువంటి సంఘటన. బాబావారు కాటేలు వెళుతున్న సమయంలో మామూలుగా బాబా నాగపూర్ నుంచి కాటేలు వెళ్ళడానికి అమరావతి రోడ్డు గుండా ప్రయాణం చేస్తూ ఉంటే ఆ సంవత్సరం అమరావతి గుండా ప్రయాణం చేయకుండా జాంబు హింగణి రోడ్డు మార్గాన పోనివ్వమని బాబావారు డ్రైవర్తో చెప్పారు. జాంబులో కొంతసేపు ఆగి అక్కడ నుండి మధ్యాహ్నం బయలుదేరితే చాందూరులో కొంతసేపు విశ్రాంతి కోసం ఆగితే అక్కడ నుండి ప్రయాణం అయిపోతూ ఉండగా ఎదురుగా కాలినడకన వస్తున్నటువంటి 2 వృద్ధ దంపతుల్ని చూసి బాబా బండిని ఆపమన్నారు. బాబా వృద్ధుణ్ణి ఇలా అడిగారు, హజల్కేడ్ ఇక్కడికి ఎంత దూరంలో ఉంటుంది? దగ్గరలో ఉంది, మాది హజల్కేడ్ గ్రామం, అక్కడ నుండి వస్తున్నాం బాబా అన్నారు. మీ గ్రామంలో 2 కళ్ళు లేనటువంటి తోతారాం అనే వృద్ధభికారి ఉన్నాడా? అతను వెనకటి రోజుల్లో నాతో పాటు ఆ గ్రామంలోనే భిక్ష చేస్తూ ఒక అరుగు మీద పడుకుని తింటూ ఉండేవాడు. అతను ఇప్పుడు ఉన్నాడా? తోతారాం ఇప్పటి నుంచే జీవించి ఉన్నాడు. బాబా వృద్ధుడయ్యాడు, బాగా వృద్ధుడైపోయాడు. వృద్ధాప్యం నుంచే గ్రామంలో భిక్ష చేసే స్థితిలో లేడు. పొద్దుస్తమానం అరుగు మీద పడే ఉంటాడు. ఎవరైనా ఏమైనా పెడితే తింటాడు, లేకపోతే ఎవరిని ఏమీ పెట్టమని అడగడు. ఆ మాటలు వింటూనే బాబా కన్నీరు కార్చారు. ఆ వృద్ధ దంపతులు వ్యాన్లో ఎక్కించుకుని హజల్కేడాకి చేరారు. బాబా తోతారాం దగ్గరికి వెళ్ళి, నేను గులాబ్ బాబాని, నువ్వు నన్ను గుర్తుపట్టగలవా అని అడిగారు. కానీ అతను సమాధానం చెప్పలేకపోయాడు.
మళ్ళీ అతనికి బాబా గత విషయాల్ని స్ఫురణకి తీసుకొచ్చేలా గుర్తు చేశారు. నేను కొన్ని సంవత్సరాలకు పూర్వం ఈ గ్రామంలో 2-3 మాసాలు ఉన్నాను కదా, అప్పుడు నీతో ఉండేవాడిని. పొగలల్లా కొండ మీద ఉండి సాయంత్రానికి కొండ దిగి గ్రామంలో వచ్చేవాడిని కదా. ఒకరోజు నాకు భిక్ష దొరకక ఆకలితో ఉంటే నువ్వు ఎవరింటికో వెళ్ళి రొట్టెలు తీసుకొచ్చి నాకు తినిపించావు. అది నీకు గుర్తున్నదా? ఈ విధంగా ఎన్నోసార్లు అడిగిన తర్వాతన తోతారాం బాబాను గుర్తించాడు. బాబా తన ఒంటి మీద ఉన్నటువంటి చొక్కాని అతనికి తొడిగి అతని చేతిలో 150 రూపాయలు పెట్టారు. ఇదంతా గ్రామస్తులంతా బాబాను దర్శింపవచ్చారు. బాబా గ్రామస్తులతో, మీరు ఒక్కరోజైనా ఇతడిని ఆకలితో ఉంచకండి, మీలో ఒకరిగా చూసుకోండి అని అంటూ ఉండగానే అందరి కళ్ళల్లో నీళ్లు కారాయి. ఎప్పుడో ఒక పూట తోతారాం బాబా ఆకలి తీర్చినందుకు ప్రతిగా బాబా శ్రమతో కూడినటువంటి దూరపు ప్రయాణాన్ని లెక్క చెయ్యకుండా అంధుడైనటువంటి తోతారాం కోసం అంత దూరం వెతుక్కుంటూ రావడం గ్రామస్తులందరినీ ఆశ్చర్యపరిచింది. అటువంటి నిస్సహాయుడిపై కూడా బాబాగారు వ్యక్తపరిచినటువంటి ప్రేమకి, ఆదరాభిమానాలకి గ్రామస్తులందరూ బాబా వారికి జోహార్లు అర్పించారు. వారంతా బాబాని మహనీయుల్లోకెల్లా మహనీయుడని శ్లాఘించారు. బాబా వారు కాటేలు పోవడానికి అమరావతి మార్గం తప్పించి జాంబుహింగణి మార్గాన ప్రయాణించి ఎందుకు వచ్చారో అప్పుడు మాకు అర్థమైంది. బాబా ఎప్పుడు ఎక్కడికి ఎలా బయలుదేరుతారో ఎవరికీ అర్థం కాదు. అలాగే రెండవ సంఘటన, కలంకర్ బాబాతో యాత్ర చేస్తూ ఉండగా తోవలో ఒక నిరుపేద ఎదురైతే వ్యాన్ ఆపమని చెప్పి కష్టసుఖాలు విచారించి అతనికి చల్ది రొట్టెలు, పచ్చడి తీసుకుని పూరీలు, హల్వా తినిపించారు. అతను ఎంతో సంతోషపడ్డాడు. ఈ విషయాన్ని పురస్కరించుకుని కలంకర్తో అలా అన్నారు బాబా, మీరు గొప్పవారయ్యాక సాటి మానవుడనే విషయం మరిచి అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ బీదల గురించి ఆలోచించరు. భగవంతుడు కొందరిగుని సిరి సంపదలు ప్రసాదించి వారిని సద్వినియోగం చేసుకుంటారో లేదో అని పరీక్షిస్తుంటాడు. ఈ విషయాన్ని ఆలోచించి అందరూ తన సంపదని పేద ప్రజలకు కొంత వినియోగపరుస్తూ ఉంటే అందరికీ తల్లిదండ్రి అయినటువంటి భగవంతుడు తన బిడ్డలు మంచి బాటలో నడుస్తారని ఆనందిస్తాడు. ఎంతటి కోటీశ్వరుడైనా, ఎంతటి అత్యున్నత పదవిని పొందినా ఆకాశంలో వెలిగే ధ్రువ నక్షత్రంలా శాశ్వతంగా ఉండలేరు. ధ్రువతార ఆకాశంలో నిశ్చలంగా ఉంటుంది. మిగతా నక్షత్రాల గమనం ధ్రువ నక్షత్రాన్ని బట్టి ఉంటుంది. బల్బులో ఉండే ఫ్యూజు వెలుగుతూ అకస్మాత్తుగా ఎప్పుడు మాడుతుందో అలాగే మానవ జీవితాలు ఆరిపోతాయని తెలిసినప్పటికీ మంచి మార్గాన్ని అనుసరించడం లేదు. నిరుపేదల ముఖాల్లో నిత్య సంతోషాలు ఎప్పుడు తాండవిస్తాయని బాబా ఆతృతతో చూస్తూ ఉంటారు. నిరాశ నిస్పృహలతో జీవించే దరిద్ర నారాయణులే బాబా భగవంతుడి ప్రతిబింబాన్ని చూస్తూ ఉంటారు. బాబా కాకమునిపే బాల్యం నుంచి బాధితులకి, నిరుపేదలకి సేవలు చేసేవారు. దీన్ని సేవగా భావించకుండా తన విద్యుక్త ధర్మంగా భావించారు. గులాబాబా ప్రభావంలోకి వచ్చిన భక్తులందరూ తన బాబా ఇలా అనుకుంటారు, బాబా నుండి కొంత పొందాము, ఆధ్యాత్మిక నిధిని వారు మనకు కొంత ఇచ్చారు అని. సుమారుగా బాబావారు 20 సంవత్సరాల వయస్సులో మన్మాడుకు సమీపంలో ఉన్నటువంటి కుందల్గాం దాదాపు 3 సంవత్సరాలు ఉన్నట్లు తెలుస్తోంది. బాబా ఎక్కడెక్కడ ఉన్నారో కొన్ని సంవత్సరాల పాటు ఎవరికీ అంతుపట్టని విషయమని చెప్పుకోవాలి. చాలామంది భక్తులు విచారిస్తే తన ఈ అజ్ఞాత కాలానికి సంబంధించినటువంటి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుమారి పుష్పతాయి శ్రీ పాటేల్ ద్వారా తెలుసుకున్నటువంటి ఆసక్తికరమైన విషయాలు మనం స్మరణం చేసుకుందాం. కుందల్గాం వాస్తవ్యులైనటువంటి శ్రీయుతులు కాశీనాథ్ పాటేల్, మురళీ పాటేల్ ఇళ్లలో బాబా పని మనిషిగా చేరారు. వారి ఇళ్లని శుభ్రం చేయడం, చిమ్మడం, వంట పాత్రలు తోమడం, కూరగాయలు తరగడం మొదలైనటువంటి గృహకృత్యాల్లో తోడ్పడుతూ, అంతేకాక వారి ఆవులని, గేదెలని, మేకలని, గొర్రెల్ని కాస్తూ ఉండేవారు. బాబా వారి ఇళ్లల్లో కాలు పెట్టింది లగాయితూ బాబా కలిసి వచ్చి భాగ్యవంతులయ్యారని వాళ్ళు చెప్పారు. అందుకని వారు బాబాను పని మనిషిగా భావించకుండా ప్రేమ ఆప్యాయతలతో తన కన్నబిడ్డలా చూసుకున్నారు. ఒకరోజు కాశీనాథ్ పాటిల్ బాబా పక్కవారి బావి నుంచి నీరు తెద్దామని బిందెలతో బయలుదేరితే కానీ వెంట తాడు తీసుకెళ్లడం మర్చిపోయారు. పాటేల్ తాడు కోసం వెనక్కి మళ్ళీ అడిగితే ఆ తాడు అవసరం లేదు, బిందెను బావిలో వేసి తాడుతో లాగినట్లుగా నటించారు. అతడు అలా చేయగా దానిలో వేసిన బిందె నీళ్లతో అతనితో చేతుల్లోకి వచ్చింది. బాబా సామాన్య వ్యక్తి కాదని, దైవాంశ సంభూతుడని పాటేల్కి అర్థమైంది. ఆనాటి నుండి తన ఇంటిలో ఏ పనులు చేయవద్దని బాబాకి చెప్పిన అలవాటు ప్రకారం పశువులను మేపుతూ ఉండేవాడు. ఆవులను, గేదెలని మేపేటప్పుడు ఉన్నట్లుండి అదృశ్యమయ్యేవాడు. ఎంత వెతికినా కనిపించేవాడు కాదు. ఒక్కొక్కసారి మామిడి చెట్ల మీద ప్రత్యక్షమై నీ కోసం వెతకలేక అలసిపోయానని పాటేల్ అంటే బాబా నవ్వుతూ ఉండేవారు. అలనాటి గోపాలకృష్ణుడు గోపాలుని, గోపికలని
ముప్పు తిప్పలు పెట్టిన విధంగానే పాటేల్ కూడా అనుభవమైంది. అలా కొన్నాళ్ళు వారి ఇళ్లల్లో ఉంటూ చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. విచిత్రం ఏమిటంటే పాటేల్కు బాబా కూర్చున్న మామిడి చెట్టు దివ్యకాంతులు కనబడుతూ ఉండేవి. కమలాకర్ మిర్చి ఇలా తెలియజేస్తున్నారు. సోనాలా వాస్తవ్యులు, కర్ణాటక రాష్ట్రం. నేను సద్గురు సుధాం బాబాతో పూజ్యశ్రీ గులాబ్ బాబా దర్శనానికి నాగపూర్ వెళ్ళాను. మళ్ళా మేము బాబాతో పాటు వ్యాన్లో మధ్యప్రదేశ్లో దమోకు కూడా వెళ్ళాము. అక్కడ మంచం మీద పడుకుని ఉన్నటువంటి 22 సంవత్సరాల యువకుడితో బాబా మాట్లాడుతూ ఉండగా చూశాను. అతన్ని భయంకరమైనటువంటి ప్రమాదం నుంచి బాబా ఎలా కాపాడింది తెలియజేశారు గ్రామస్తులు. ఈ దుర్ఘటన 1998వ సంవత్సరంలో దసరా పండుగకు 4 రోజుల ముందు ఠాకర్ఖేడా ఆశ్రమం వద్ద జరిగింది. 25 అడుగులు ఎత్తున్న విద్యుత్ స్తంభం పైకి ఎక్కి 22 సంవత్సరాల యువకుడు పనిచేస్తున్నాడు. దురదృష్టవశాత్తు అతడు స్తంభంపై పడి కింది జారిపడ్డాడు. తలకి బలమైనటువంటి దెబ్బలు తగిలి రక్తస్రావం బాగా స్రవించి స్పృహ కోల్పోయాడు. భక్తుల కష్టాలను తన కష్టాలుగా భావించే బాబా ఈ కుర్రవాణ్ణి తన వ్యాన్లో తీసుకుని అకోలాలో ఒక పెద్ద ఆసుపత్రిలో చేర్పించారు. తలకు ఎక్స్రే తీశారు. తలకి పెద్ద దెబ్బ తగిలిందని నిర్ధారణ అయ్యి వైద్యులు అతనికి ప్రథమ చికిత్స చేసి నాగపూర్ హాస్పిటల్లో కానీ బొంబాయి హాస్పిటల్లో కానీ చికిత్స చేయించమని బాబాకు సలహా ఇచ్చారు. ఆలస్యం చేస్తే ప్రాణానికే ప్రమాదమని కూడా చెప్పారు. అకోలా నుంచి నాగపూర్ 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. వ్యాన్ వేగంగా పోనివ్వమని బాబా డ్రైవర్కి చెప్పారు. ఈ కుర్రవాడిని నాగపూర్ హాస్పిటల్లో చేర్పించి అకోలాలో తీసిన ఎక్స్రే రిపోర్టును నాగపూర్ వైద్యులు బాగా పరిశీలించారు. అతని తలకు 2వసారి కూడా ఎక్స్రే తీశారు. తలకు మాత్రం చిన్న దెబ్బ తగిలిందని నాగపూర్ డాక్టర్లు ఎక్స్రేలో గుర్తించారు. అకోలాలో తీసిన ఎక్స్రే రిపోర్టు నాగపూర్లో తీసిన ఎక్స్రే రిపోర్టుకి ఏ విధమైన విషయాన్ని గ్రహించిన వైద్యులు ఆశ్చర్యపడ్డారు. 2 రోజులు ఆసుపత్రిలో ఉంచి అతన్ని డిశ్చార్జ్ చేశారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే అతనికి తలకి ప్రాణం పోయేంతటువంటి దెబ్బ తగిలిన బతకడు అని వైద్యులు ధృవీకరించిన అకోలా నుంచి నాగపూర్కి వచ్చే మధ్యకాలంలో దెబ్బలు కనపడకుండా పోవడం బాబా చేసినటువంటి మహిమ. ఇది గుర్తుపెట్టుకోవాలి. గోపాల గోపాల దేవకీనందన గోపాల గులాబ్ బాబా గోపాల. తరువాయి భాగం 14వ రోజు 14వ అధ్యాయం మనం తర్వాత స్మరణం చేసుకుందాం.